ఒకటే పాయింట్ అమ్మా, దేశంలో పేదలకు ఇల్లు కట్టాలనే పథకం ఏదైతుందో అది కూడా దురదృష్టవశాత్తు వీళ్ళు చెప్పే మాటలకు జరిగిన ప్రచారాలకు పొంతం లేదమ్మా. అది మోస్ట్ అన్ఫార్చునేట్లీ అది పైరవికాలు 70%, అసలు లబ్ధిదారులు 30% పోయింది. మన రాష్ట్రంలో అయితే మరీ దారుణం, భయంకరం, అసలు ఊహకు అందని దుర్వినియోగం జరిగింది. పట్టుకుందామంటే ఏంటంటే పాపం లబ్ధిదారులు పట్టుకోవాలి, వాడికి వచ్చింది మనకి లేదు లాభం, తినోటి మధ్యలో తినిపోయిండు. మేము పెట్టింది ఏంటంటే డెఫినెట్గా టు ఇంప్రూవ్ ద డిగ్నిటీ ఆఫ్ ద పూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం. మీరు నా ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ప్రజలు అప్రిషియేట్ చేసినారు. దాదాపు ఒక 50 సభలలో చెప్పిన నేను, కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఒక ఆరోపణ అనుకుని పెట్టిన పాపం తెలివి తక్కువగా. ఒక 50 మీటింగ్స్లో ఓపెన్గా చెప్పిన, ఎస్ మేము మెల్లగానే కడతాము, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాము, కానీ కట్టినవి జబర్దస్త్ కడతాము, వాళ్ళకి 2 తరాలకు ఇల్లు బాధ పోవాలి, ఆ పేదలకు వాళ్ళకి హక్కు రావాలి. తర్వాత వాళ్ళు పెట్టినప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళు అప్పు పెట్టిండ్రు, దానిలో కొంత పోర్షన్ అప్పు పెట్టిండ్రు. అది ఒక 4,316 కోట్ల అప్పు ఉండే ప్రజల మీద, దాన్ని నేనే రద్దు చేసిన. మొత్తం కాంగ్రెస్ టీడీపీ అన్ని గవర్నమెంట్లు కట్టినాయి. మేము కట్టేది 100% ఫ్రీ కడుతున్నాం. మేము ఒక రూపాయి ఛార్జ్ ఉండదు వాళ్ళకు. పేదలకు ఇచ్చేది కూడా పారదర్శకంగా లాటరీ తీసి ఇస్తున్నాం. మేము ఎమ్మెల్యేలు పెడతలేరు బెనిఫిషియరీల పేర్లు. ఈవెన్ సీఎం కాన్స్టిట్యూన్సీ గజ్వేల్ మీరు వస్తే కూడా మీకు తెలుస్తుంది, మీరు చూడొచ్చు దయచేసి. నేను కూడా ఇంటర్ఫియర్ కాను, ఒక లబ్ధిదారుని పేరు మేము రాయం, ఊరు సెలెక్ట్ చేస్తాం, మేము మండలం సెలెక్ట్ చేస్తాం, ఎమ్మెల్యే అధికారం అంతవరకు, లబ్ధిదారులను అధికారులు సెలెక్ట్ చేస్తారు. ఒక్కరిని తప్పు చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పినాం, ఉద్యోగం తీసేస్తామని చెప్పినాం. ఎందుకంటే పేదవాడిని రావు, ఏ పేదవాడైనా మనోడు కాబట్టి మనకెందుకు పైరవి అని మా ఎమ్మెల్యేలకు చెప్పినా, మా ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు, వాళ్ళు దాని ఇబ్బంది ఇంటర్ఫియర్ కాలేదు. చాలా బాగా పథకం జరుగుతుంది. ఇప్పుడు ఈసారి మేము దాన్ని పెంచాలని నిర్ణయానికి వచ్చినాం. ప్రజల ఆసక్తి ఉంది కాబట్టి తప్పకుండా కొంత పేస్ దాన్ని పెంచుతాం. రెండవది, దాన్ని ఇంకో మాటను వాగ్దానం చేసిన, సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తామన్నాం. దానికి ఎక్స్పర్ట్స్ చెప్పిన నేను ఏ పద్ధతిలో ఇవ్వాలి, మరి డబ్బులు దుర్వినియోగం కూడా కావద్దు కదా, రాంగ్ పర్సన్స్ కూడా పోవద్దు కదా, ఒక పద్ధతికి ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం. దానికి మంచి పద్ధతి ఒకటి, కమిటీ ఒకటి పెట్టి ఎట్లా నియంత్రణ, ఆ దుర్వినియోగం కాకుండా ఎట్లా దాన్ని పెట్టవలసిన పాబందీ ఏంది పెట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం. फिर से वही बात दोहरा रहे, मैं इतना आगा मौका निमिष आने मैं इतना कहने के बाद बोल रहे पढ़, सुनिए आप, अरे आप जल्दीबाजी मत करो भाई, सुनिए. नहीं, आपका सवाल का मैं पूरा जवाब दूंगा, विस्तार रूप से दूंगा. आप अगेन प्लीज यू आर, अरे अम्मा एक मिनट अम्मा, एक मिनट है. आप फिर से बोल रहे हैं कि आपके फेडरल फ्रंट में, मेरा आपका नहीं है. फेडरल फ्रंट होगा हिंदुस्तान जनता का, किसी इंडिविजुअल का नहीं होगा, नंबर 1. नंबर 2, इसमें पार्टियों से ज़्यादा प्रजा होंगे, जनता होंगे. कौन सा पार्टी रहेगा, कौन सा पार्टी नहीं रहेगा, वो बेमतलब की बात है. इट इज़ नॉट अलाइनिंग मियर पॉलिटिकल पार्टीज, इट इज़ अलाइनिंग द मासेस ऑफ इंडिया. अगेन आई एम टेलिंग, द प्रैक्टिस यूज्ड टू बी इन इंडिया टू अलाइन सर्टेन लीडर्स, सर्टेन पार्टीज, which was rubbish, which proved to be senseless. Yes, I think very soon a new national party may come with a consortium of regional parties. Done? A great national, please, this is a big announcement I am making. Very soon in this country, a new national party may come with the consortium of so many regional parties of the country. Right? ये बात करें तो बेटे, अरे सुहाइलो भाई बात कर रहे थे. आपने कहा कि आपने स्टालिन से बात की और उनसे कहा कि गठबंधन में रहने की क्या जरूरत है, बाहर आइए, अपना लड़िए और फिर बात करिए साथ में. क्या यही मॉडल है कि सारे महागठबंधन या बीजेपी के अलायंस है उनको बाहर लाके और फिर वो खुद से चुनाव लड़े? दिस इज द पॉलिटिकल मॉडल. एक बात भैया मैं साफ फिर से बता रहा हूँ, मेरा नीयत साफ है, मेरा दिल साफ है, मैं कोई तोड़ मरोड़ बात नहीं करता, मुझे आदत भी नहीं है, मुझे ज़रूरत भी नहीं है. ये जो बात मैं, ये जो प्रस्ताव सारे देश के सामने मैं रख रहा हूँ, ये देश के लिए है, मेरे लिए नहीं, किसी और के लिए नहीं. बिल्कुल देश के जनता के हित में ये बात मैं आज कह रहा हूँ. एक नया इकोनॉमिक मॉडल इस देश के लिए चाहिए, एक नया एग्रीकल्चर मॉडल
कृषि क्षेत्र में एक क्रांति की ज़रूरत है, आर्थिक क्षेत्र में भी एक क्रांति की ज़रूरत है। वो लाने का प्रयास करने वाले सारे शक्ति इकट्ठा हो जाए, सारे लोग इकट्ठा हो जाए और लोगों को इकट्ठा करें। एक बात मैं कहना चाहूँगा, हो सकता है, संभव है कि जल्द ही इस देश में एक नया नेशनल पार्टी की शक्ल में विथ रीजनल पार्टीज कंसोर्शियम, जो इसमें शामिल होंगे होंगे, जो नहीं होंगे नहीं होंगे। अरे ये वो बात करने दो ना भाई, शी इज स्पीकिंग, प्लीज प्लीज प्लीज। Why do I meet Chandrababu Naidu? Why are you after Chandrababu Naidu? गरीब आदमी है अभी सर। Why are you only after Chandrababu Naidu? There are 56 लीडर है हिंदुस्तान में। Why are you after that poor chap? ఏమంటారు? ఇప్పుడు అయిపోయింది, ప్రజలు చెప్పింది కదా, నేను చెప్పినది మళ్ళీ ప్రజలే చెప్పి అయిపోయాయి। मैं कहीं नहीं जा रहा हूँ भाई, आई एम विथ यू, प्लीज। आप क्या पूछना चाह रहे भाई, पूछ। जी 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 जी, यस। There is a dire need. I am not mere asking. There is a serious need. There is a need for a surgery of the political system of, yes, there is a need for a surgery. Some fools may not agree. There is a need. बीमारी बहुत बढ़ गई, इंजेक्शन से कम नहीं होगा, इसके लिए सर्जरी ही चाहिए। हाँ बिल्कुल चाहिए, बेशक से बात कह रहा हूँ। నేను అనలే, మరి నువ్వే ఆడినోగా నేనైతే అనలే, అది మా పాత ఎజెండా, కొత్తదేం లేదు అది, నేను అనలే బ్రదర్, సారీ। పాత ఎజెండా అది రాము చెప్తా ఉన్నా, నేను చెప్పలే, అది పాతదే ఎజెండా, కొత్తగా చెప్పలే। ప్లీజ్ అలో హిమ్, ప్లీజ్। I don't know, because I never applied my brain onto the formation of the cabinet, because the numbers, I think it is coming up to 87, 86, something like that. We have to 87 అయిపోయిందా? చాలా పాజిటివ్నెస్ కనపడింది। క్రెడిబిలిటీ లేని ఒక సంస్థ వారం రోజులుగా, సమస్యగా సార్ ఒక వ్యక్తి రాష్ట్రాన్ని మొత్తం మైండ్గా మాడి గందరగోళపరిచిన సర్వే చేశారు, దీని మీద మీ కామెంట్? ప్రజలు చెప్పింది మళ్ళీ నేను చెప్పుడు, అంతే కదా ఇక। అమ్మ బోలియే ప్లీజ్। But ऐसा है, simple thing is I have to first settle down the state. We are now re-elected. I have to talk to all the senior colleagues. We will have a comprehensive look at the state, how to settle down the whole thing and how to restart the whole new agenda which we have announced and all that. I have to have a discussions with the senior officials also. I have to go to 2-3 project sites. उनका कोई काम धीमा ना पड़ जाए, ये सारा यहाँ कर लेंगे अभी हफ्ता 10 दिन के अंदर। In the meantime, some people have already reached Hyderabad. They are with me. मेरे रेजिडेंस में है लोग अभी, हाँ दिल्ली से आए हुए लोग हैं, वो मुझे बधाई भी दिए एंड वो तैयार भी है। अभी शाम में हम लोग बैठ रहे इस काम पे, मैं ज़्यादा काम करता हूँ आपको नहीं मालूम, तो उसमें जाके अभी उनसे थोड़ा चर्चा होगा किन किन लोगों को कहाँ कहाँ बात करनी है। यस, I did a great deal of thing. I spoke to minimum 7 to 8 great economists of the country have come to Hyderabad. Yeah, we had day-long interactions. Govind Rao Saab bhi aaye. There are some friends in New York. They also came and gone. Now they are ready to come back. So all that thing will be taking a concrete shape very shortly. I think we will unleash the whole thing after 10 days or so. That is in Delhi. We will unleash the whole thing in Delhi, not in Hyderabad. I go to Delhi. We will declare whole thing there. Anything is possible.
కాలం చెప్తుంది కదా రేపు టైం ఎంత అయింది వెళ్దాం వెళ్దాం असदुद्दीन ओवैसी साहब क्या जहनीत रखते हैं मैं जानता हूँ तेलंगाना भी जानता है इन्हें बाबू ఒక నిమిషం ప్లీజ్ ఆయన అడిగిన క్వశ్చన్ అయిపోవాలి Asaduddin Owaisi is a very good intellectual of this country. He participates in each and every debate in the parliament. Yes, it is seen by the nation. He participates in the TV debates also, what he discusses. He is not a fundamentalist. I appreciate Mr. Asaduddin Owaisi because he is not a fundamentalist. He is a secular political leader. इसीलिए हम दोनों ने कल 3 घंटा चर्चा किया. मेरे साथ वो जरूर है. पूरे हिंदुस्तान हम दोनों मिलके ही पूरा घूमेंगे फिरेंगे, दोनों मिलके ही काम करेंगे. నేను ఏమంటున్నా అంటే కొద్దిగంత రేపటి ఉంచుకుందాం తీయరాదు ఇయ్యాలకి ఇక్కడ కొద్దిగా రేపు మంచిగా కూర్చుందాం హ్యాపీగా 1 hour 2 hours కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్.